కడప జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇవ్వద్దని స్పష్టంగా చెప్పిన వాటిని ఇచ్చి ఇద్దరి మధ్య ఘర్షణలు చెలరేగేందుకు ప్రధాన కారణమైన తహసీల్దార్ వెంకట సుబ్బయ్యపై చర్యలు తీసుకోవాలని పోలు రామ లక్ష్మీరెడ్డి ఆయన భార్య రమాదేవి జిల్లా కలెక్టర్కు విన్నవించారు. నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి పొలం ఉంది. ఈ సావిశెట్టిపల్లి రెవెన్యూ విలేజ్లో 304 సర్వే నెంబరు. దాంట్లో 2వ లెటర్ వచ్చేసి 5 ఎకరాలు, మా బంధువుల పేరుతో 5వ లెటర్ వచ్చేసి 4 ఎకరాలు ఇద్దరు పేర్లతో భూమి ఉంది. దానికి మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి చేసుకుంటాను. ఆ భూమికి దాదాపు 2021 వరకు చేసుకుంటానే ఉన్నాం. 2021లో మా గ్రామానికి చెందిన చింతకుంట నడిపిరెడ్డి గురువిరెడ్డి కుమారుడు శివకుమార్ రెడ్డి, ఆయన మర్దలు రాములమ్మ, ఆయన తమ్ముడు చిన్నబాలరెడ్డి ముగ్గురు కలిసి దాని మీద దొంగ పాస్బుక్కులు తెచ్చినారు. దొంగ పాస్బుక్కులు తెచ్చి దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినారు. మాకు ఆల్రెడీ అంతకుముందు 3 సార్లు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది 2015-16లో. ఉన్న తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి దాన్ని చేసి అట్ట చేసి ఆపినారు. ఆపిన తర్వాత ఇప్పుడు నేను 2022లో ఆర్డీఓ కోర్టులో వేసిన. 2024లో నాకు 23లో ఆర్డర్ ఇచ్చినారు. 31/12/2023లో అదేంతా ఫేకు, మీది కరెక్టేనని బద్వేల్ ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చినారు. దాని తర్వాత 2023 డిసెంబర్లో ఆర్డర్ ఇస్తే అతను 2024లో ఏప్రిల్లో అప్పీల్ పోయినాడు జేసీ గారి దగ్గరికి. 2028/9/2025లో అతను అప్పీల్ను పిటిషన్ను కొట్టేసినారు. కొట్టేసిన తర్వాత ఇతను 2023లో మాకు ఆర్డర్ ఇస్తే 2025లో అతని భూమి మీద చింతకుంట లక్ష్మీదేవి, చింతకుంట గురుమోహన్ రెడ్డి అని వీళ్ళిద్దరి పేరుతో ఎన్ఓసి రాయించినాడు కరెంటుకు. ఆ ఎన్ఓసి వచ్చేసి 23లో కొట్టేయమని రాచే 25లో కాశీనాయన ఎంఆర్ఓ ఎన్ఓసి రాయించినాడు. ఆ రాయించిన తర్వాత నేను పోయి మీరు ఎట్లా రాయించారు ఎన్ఓసి, ఇది తప్పు, 2023లో కొట్టేసింది కదా, మళ్ళీ 25లో మళ్ళీ జేసీ గారు కూడా కొట్టేసింది కదా అని నేను వాదులాడాను. నేను వాదులాడితే ఎంఆర్ఓ గారు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకోండి, ఇది మేము పొరపాటుని ఇచ్చినామని మళ్ళా లెటర్ రాసినాడు ఎంఆర్ఓ కరెంట్ వాళ్ళకు. ఆ తర్వాత మళ్ళా 5/1/2025లో ఎంఆర్ఓ గారు మళ్ళా లెటర్ దాన్ని పునరుద్ధరించండి, అది వాళ్ళదే అని మళ్ళీ ఇచ్చినాడు. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది తప్పుగా, అది సబ్ డివిజన్ కాలేదని ఆల్రెడీ ఆర్డీఓ గారు ఇచ్చినారు, జేసీ గారు ఇచ్చినారు. అతనికి మళ్ళీ ఎట్ట సర్వీసులు ఇది చేయమని ఎట్టిస్తారు. కాబట్టి ఈ ఎంఆర్ఓ డబ్బులు తీసుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు రాసిచ్చాడు. నేను నిన్నటి దినము అంటే 31/1/2026 శనివారము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయాను. ఆఫీస్కి పోయి మీరు ఒకసారి ఇచ్చినారు, అది తప్పని మళ్ళా లెటర్ ఇచ్చినారు. మళ్ళా తర్వాత మళ్ళీ ఇప్పుడు జనవరిలో మళ్ళా లెటర్ ఇచ్చినారు, ఇది ఇవ్వండి అని, మీరు ఎట్లిస్తారు అని నేను గట్టిగా వాదిస్తే పోలీసు వాళ్ళని పిలిచి నీ ఇష్టం వచ్చిన పని చేసుకోపో, నీ శాతనైంది చేసుకో, నీ దిక్కునే చోట చెప్పుకో అని నన్ను బెదిరించి దొబ్బే ప్రయత్నం చేసినాడు. ఇది పరిస్థితి. న్యాయం చేయవలసిందిగా కోరడమైంది.